దీని ఆరంభం చూస్తే 1901 సంవత్సరంలో ఇంగ్లాండ్ ఒక చిన్న మోటార్ సైకిల్ కంపెనీగా ప్రారంభమైన దీన్ని కాలం మారిన తరాలు మారిన బ్రాండ్లు అలాగే నిలిచి భావోద్వేగాన్ని మరుపురాని జ్ఞాపకంగా మరిచే ది గ్రేట్ రాయల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చిన్న రైట్స్. ఈ రోజు మన ఛానల్లో ద మోస్ట్ అవైటెడ్ వీడియో ద ఎవల్యూషన్ ఆఫ్ గ్రేట్ రాయల్ ఎన్ఫీల్డ్. సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది, మళ్ళీ దీని డౌన్ఫాల్, దీని రేజ్, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మనం తెలుసు. దీని ఆరంభం చూస్తే 1901 సంవత్సరంలో ఇంగ్లాండ్ ఒక చిన్న మోటార్ సైకిల్ కంపెనీగా ప్రారంభమైన దీని ఆరంభం ప్రపంచం నలుగు దిశలా వ్యాప్తి చెందడానికి ఎంతో టైం పట్టలేదు. దాదాపుగా ఈ కంపెనీ ప్రారంభమైన 50 సంవత్సరాలకి మన ఇండియన్ మిలిటరీ, నావెల్, పోలీసు, ఇక వివిధ రకాలైన అడ్వెంచర్ విభాగాల్లో కూడా దీని ఫస్ట్ మన ఇండియాలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత దాదాపుగా ఒక 50 సంవత్సరాల పాటు ఇది ఏలని ప్రదేశం లేదు, తిరగని రోడ్డు లేదు. సో బాగా రగ్గడ్ మెటీరియల్ తోటి, రగ్గడ్ లుక్ తోటి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశపు వీధుల్లో అయితే గర్వంగా తిరిగింది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక బైక్ కాదు, అదొక భావోద్వేగం, ఒక గుర్తింపుగా మారిపోయిన రోజులు అవి. కానీ ఏమైందో తెలియదు. 30 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే మన భారతదేశంలో అడుగుపెట్టి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత దీని పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకు అంటున్నామంటే మన జపనీస్ కంపెనీలు అయిన హీరో హోండా, సుజుకి, యమహా ఇలాంటి కొత్త కొత్త కంపెనీలు మన భారతదేశంలో వచ్చి వాటి యొక్క ఏలుబాటుని చాలా మనలోకి తీసుకొచ్చిన రోజులు అవి. సో అవి డిఫరెంట్ మోడల్స్లో భారతదేశపు యువతని బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు అనమాట. సో వీటి యొక్క దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, దీని పతనానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఆ రోజుల్లో మైలేజ్ ఒకటి. సో ఎక్కువ యువత ఫోకస్గా అప్పుడు మనకి మైలేజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అండ్ వాటి యొక్క స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానీ, లేకపోతే దాని మెయింటెనెన్స్ ఖర్చు కానీ, ఇలాంటి ఇంకా డిఫరెంట్ మోడల్స్. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి ఒకే రకమైన మోడల్ తోటి దీని ఎవల్యూషన్ స్టార్ట్ అవడం వల్ల సో అప్పటి యువత కొంచెం కొత్త మోడర్న్ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి, ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో దీని యొక్క పతనం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మళ్ళీ 2005 వరకు, 1980 నుంచి 2005 దాదాపుగా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు దీని పతనం ఇలాగా కొనసాగుతూ వచ్చింది. అంటే దాదాపుగా మనకి నెలకి ఒక 2000 బైక్స్ యొక్క సేల్స్ తగ్గిపోతూ వచ్చాయన్నమాట. అప్పటి వరకు రారాజుగా వెలిగిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సో దాదాపుగా నెలకి 2000 బైక్ సేల్ తగ్గిపోవడం అంటే అదొక పెంచదగిన పతనం కింద రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా ఆల్మోస్ట్ మన ఇండియాలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఆగిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడైతే పడ్డామో అక్కడే లేచి చూపించడం దీని యొక్క గొప్పతనం అన్నమాట. సో ఎలా అయితే మిలిటరీలో దీని యొక్క సర్వీస్ అందించిందో, మళ్ళీ ఇండియన్ రోడ్స్లో దీని యొక్క లెగసీని కంటిన్యూ చేయడానికి 2005లో మళ్ళీ దీన్ని రీమోడల్ చేస్తూ దీంట్లో ఇంజిన్ ట్యూన్ చేశారు. అండ్ 350 క్లాసిక్ 350, ఇంటర్సెప్టర్ 650, GT 650 అని కొత్త వేరియంట్స్తో యువతను మళ్ళీ తిరిగి ఆకర్షించి మన ఇండియన్ రోడ్స్లో మళ్ళీ గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరిగే ప్రస్తావన అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చింది. సో ఈ విధంగా ఒకసారి బాగా పీక్ వెళ్ళింది. అండ్ అంతే డౌన్ఫాల్ చూసిన ఈ రాయల్ ఎన్ఫీల్డ్ నౌవేడేస్ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మళ్ళీ ఒక బ్రాండ్గా మారిపోయిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ, లేకపోతే దీని యొక్క మొత్తం ఎవల్యూషనరీ స్టోరీ ఈ రోజు మనందరూ తెలుసుకున్నాం. నేను ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీరు ఎవరి దగ్గర అయినా మనకి 90s మోడల్లో రాయల్ ఎన్ఫీల్డ్ కనుక ఉంటే ప్లీజ్ నాకు టెక్స్ట్ చేయండి. సో నేను వచ్చి మీ బైక్ని అయితే తీసుకుని దాన్ని రివ్యూ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మిస్టర్ చిన్న రైడ్స్. థ్యాంక్ యూ.